హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి మన రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ ఇదండి. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక మినిస్టర్కి మధ్య గొడవ. అసలు ఆ గొడవ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మూవీ. అండ్ నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చిందండి. బాగుంది. ఏ గుడ్ వన్. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్ అలా చెప్పలేం కానీ బాగుంది. మూవీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. సో అలా ప్రిడిక్టబుల్గా ఉండడమే అక్కడ మెయిన్ అండి. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ అప్పన్న క్యారెక్టర్లో మాత్రం సూపర్ అండి. చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు అయితే. రామ్ చరణ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టింగ్ చేశారండి. రంగస్థలం తర్వాత ఆ రేంజ్లో ఉంటుంది మనకి. అండ్ ఆయన యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో అండి. ఐఏఎస్ ఆఫీసర్గా అప్పన్న క్యారెక్టర్లోని రెండూ చాలా బాగా చేశారు. అండ్ స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉంటుందండి. సాంగ్స్ రీసెంట్గా ఉన్నాయండి అంతే, అలా సరిపోయాయి. అండ్ ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ ఇంకో స్ట్రెంత్ మనకి ఈ మూవీలోనే. అండ్ స్టోరీ అయితే బాగుంది. అండ్ స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీ అండి. కాకపోతే ఒక కాన్ఫ్లిక్ట్ తోటి, అక్కడక్కడ హైస్ తోటి ఒక మంచి కమర్షియల్ మూవీ. అండ్ సాంగ్స్కి అంత బడ్జెట్ అవసరమే లేదండి. అండ్ నానా హైరాణ సాంగ్ కూడా మూవీలో అయితే లేదు. అండ్ తర్వాత ఎప్పుడైనా పెడతారేమో చూడాలి. అండ్ గ్రాండియర్ మూవీలో అయితే కనిపిస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకేగా ఉంటుందండి. కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలే. ఎమోషనల్గా మూవీ బాగుంది. అండ్ మూవీ తోపు సూపర్ అని చెప్పను కానీ ఏ గుడ్ కమర్షియల్ మూవీ అండి. చాలా డేస్ తర్వాత స్టైలిష్ కమర్షియల్ ఫిల్మ్ అయితే చెప్తాను నేను. మూవీ చాలా బాగుంటుంది. స్క్రీన్ మీద అప్పన్న క్యారెక్టర్ ఉన్నంతసేపు చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా అయితే యాక్ట్ చేశారు. కాకపోతే మూవీని ఇంకా బాగా తీయచ్చు అనిపించిందండి. బట్ ఇప్పుడు వరకు అయితే డెఫినెట్లీ గుడ్ ఫిలిం ఫర్ సంక్రాంతి. అండ్ డోంట్ మిస్ అండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3.15 స్టార్స్ అండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నాకైతే నచ్చింది. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.